చదవండి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఏమున్నా కూడా ఇక్కడ ఆ ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేయడానికి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. బట్ మీరు కూడా అందరి పిల్లల్లాగా బాగా చదువుకొని మంచిగా మీరు ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి. మీలో కూడా ఎవరో ఒకరు ఫ్యూచర్లో ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాము. సో సుధాకర్ గారు చెప్పారు, ఎంబీబీఎస్ అయినా చదివిస్తున్నాను. ఎంబీబీఎస్ఏ కాదు, మీరు నెక్స్ట్ ఐఏఎస్ ఐపీఎస్ కూడా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో దట్ మిమ్మల్ని చూసి చాలామంది కూడా ఇన్స్పైర్ అవుతారు. సో మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు మొత్తం మీ ఎస్టాబ్లిష్ మొత్తం కూడా సుధాకర్ గారు ఆల్మోస్ట్ మొత్తం కూడా మేము తిరిగి చూడడం జరిగింది. సో ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మా సైడ్ నుంచి 100% సపోర్ట్ ఉంటుంది. మీరు హ్యాపీగా హెల్తీగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, అది ముఖ్య ఉద్దేశం. సో మీ పిల్లలందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఇంత మంచిగా మనకి ఫెసిలిటీస్ క్రియేట్ చేసిన అతాంగ్ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారికి మరొకసారి ధన్యవాదములు. థ్యాంక్ యూ. పిల్లల తరఫున కూడా అతాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ధన్యవాదాలు. సో మనకి అంటే సిఎస్ఆర్ వర్క్స్ ఎక్కడైనా టేకప్ చేయొచ్చు, బట్ ఇలాంటి నీడీ ప్లేసెస్లో టేకప్ చేయడం అనేది నిజంగా సిఎస్ఆర్ యొక్క మెయిన్ ఇంటెన్షను. సో దాన్ని ఫుల్ఫిల్ చేశారు. సో అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అంటే ఈ ఇనిషియేటివ్ టేకప్ చేసిన ముందుగా యోగితారాణా మేడం గారిని అయితే గుర్తు చేసుకోవాలి. అంటే ఇలాంటి ఇనిషియేటివ్ మనకి యునిక్గా అంటే వేరే జిల్లాల్లో ఎక్కడా లేదు. మన జిల్లాలో ఆ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు, అదేవిధంగా మంచి టీం కూడా ఇక్కడ పనిచేస్తున్న టీం అందరికి కూడా కృతజ్ఞతలు. అంటే పిల్లల్ని ఇంత బాగా చూసుకుంటున్నందుకు కూడా. సో అదేవిధంగా ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా ఖచ్చితంగా మనకి అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, అదేవిధంగా నా తరఫున కూడా 100% ఖచ్చితంగా ఇష్యూస్ ఉన్నా కూడా రిజాల్వ్ చేస్తాము. బట్ పిల్లలందరికీ ఏమంటే ఆల్రెడీ ఇప్పుడు చూసాము స్టాటిస్టిక్స్, చాలామంది పిల్లలు ఆల్రెడీ వేరే ప్లేసెస్లో కూడా నర్సింగ్ చదువుకుంటున్నారు, అదేవిధంగా బీటెక్ చేస్తున్నారు. చాలా ఆనందం. సో అందరు కూడా అంటే ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము, మిమ్మల్ని ఇంత బాగా కేర్ తీసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మీరు అందరూ బాగా చదువుకోవాలి, మీరు మీ జీవితంలో మంచిగా అంటే మంచి స్థాయిలో మీరు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ టేకప్ చేయడం. కానీ ఇక్కడ ఇంతమంది స్టాఫ్ ఇంతమంది కూడా కమిట్మెంట్తో పనిచేయడానికి అది మెయిన్ రీజను. సో పిల్లలందరూ కూడా మీరు మంచిగా చదువుకోవాలి. సో ఇప్పుడు ఈవెన్ మనకి మీరు డిజిటల్గా కూడా క్లాసెస్ అటెండ్ అవ్వడానికి కూడా ఈ సిఎస్ఆర్ కింద మనకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. సో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఇన్ హౌస్లో కూడా మీకు ట్యూటర్స్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అంటే మనకి జనరల్గా ఏదైనా వేరే ఫ్యామిలీ అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరో ఒకరు చెప్తారు, ఇది చదవండి, లేదు ట్యూషన్కి వెళ్ళండి, ఈరోజు ఏం జరిగింది అని అడుగుతారు. బట్ మనకి ఇదే ఇల్లు కాబట్టి, సో ఇక్కడ ఉన్న వాళ్ళే మీకు పేరెంట్స్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్లుగా మంచిగా చదువుకోవాలి. మీరు ఏ రోజైతే మంచి పొజిషన్లో మీ కాళ్ళ మీద మీరు నిలబడతారో అప్పుడు నిజంగా ఇది మానవతా సదన్ను మనం ఏర్పాటు చేసుకున్నందుకు అది గోల్ అచీవ్ అయినట్లు. సో ఆల్రెడీ చెప్పారు ఇక్కడ ఉన్నారు ఒక 20,000. సో ఇలాగా జాబ్ చేసుకొని మళ్ళీ అగైన్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు కూడా చదివించడం అనేది చాలా ఉన్నతమైన ఆశయం. అది టాప్ పొజిషన్ ఉండాలి అంటే ఐపీఎస్ డాక్టర్స్ ఇంజనీర్స్ అయిపోయారు సార్. పాలిటెక్నికల్లో వచ్చారు, ప్లస్ బీటెక్ 2 అయింది సార్. దాన్ని చూసిన తర్వాత మేము డబ్బులు ఫీజులు కడతాం మొదలు పెడితే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నాడు. సార్ మాకే బాధ అనిపిస్తుంది సార్, మీ జేబు నుంచి కట్టారు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కదా సార్, మెరిట్లో తక్కువలో కొంచెం ఉన్నాడు సార్, ఒకళ్ళు ఫ్రీగా మేనేజ్మెంట్ కోటాలు ఇస్తా అని చెప్పేసి ఫ్రీగా అంటే 2,50,000 అయ్యేది దాన్ని 50,000 ఇస్తే దాని కూడా ఆగాం. మీరు వద్దు, దాత దొరికితేనే ఇవ్వండి సార్ అన్నారు సార్. అందుకని హెల్త్ కార్డ్ సంబంధించిన దాంట్లో తీసుకుని ₹1,00,000 వాళ్ళకి ఇచ్చాం సార్. ఇంకా ఇక్కడ చెప్పాల్సింది ఎంఎన్ఆర్ యూనివర్సిటీ రీసెంట్లీ వాళ్ళు వచ్చారు సార్. అంటే మేడం గారు యోగితారాయణ గారు అక్కడ చెప్పి మీరు వెళ్ళండి మా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో బాగుంది అని చెప్పేసి అంటే వారు వచ్చి కలుస్తామని గారు అన్నారు సార్. అది ఇక్కడ చూసిన తర్వాత ఇది ఇంత స్టడీ హాల్ ఇంత బాగుందని తర్వాత వాళ్ళ ప్రొఫెసరు తర్వాత హిందూ ఆయన జర్నలిస్ట్ కూడా ఉన్నారు సార్. ఈ మా ప్రత్యేకంగా ఆయన ఏమన్నారంటే సార్ దీనికి సంబంధించినటువంటిది ₹3,00,000 మేము ఇస్తాము ఎంఎం యూనివర్సిటీ వాళ్ళు. ఆ ₹3,00,000తో కావాల్సిన ప్రొజెక్టరు, వాళ్ళకి సంబంధించినటువంటి డిజిటల్ సంబంధించినటువంటి టీవీ, టేబుల్స్,
వాళ్ళకి కావాల్సినటువంటి మిగతా ఫెసిలిటీస్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావాల్సిన బుక్స్, ప్రత్యేకంగా వాళ్ళకి ఉపయోగపడుతున్న బుక్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, దీనికి సంబంధించిన బుక్స్ 3 లక్షల రూపాయలు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఇది అయిన తర్వాత వాళ్ళు పర్చేజ్ తీసుకొచ్చి మనకి ఇదే హాల్లో ఫిక్స్ చేసి, ఇది ఎక్కడ కూడా ఏ స్కూల్లో కూడా లేదు సార్, ఏ రెసిడెన్షియల్ స్కూల్లో లేని ఫెసిలిటీస్ మన పిల్లలకి ఇచ్చి వీళ్ళు ఆ స్థాయికి ఎదిగే విధంగా చేయడంతో అతాంగిచ్చినటువంటి సపోర్టు నిజంగా మర్చిపోలేదు సార్. చాలా ప్రాజెక్ట్ గారు కానివ్వండి, తర్వాత ప్రత్యేకంగా సతీష్ గారు సార్ రౌండ్ ది క్లాక్ సర్వీసెస్ మాకు వచ్చి ప్రోత్సహించి చేస్తూ ఎప్పుడు మనకి చేస్తా ఉన్నారు సార్. దాంతోపాటు సంతోష్ భారతి గ్లోబల్ స్కూల్ సార్, ఎప్పుడు కావాలంటే అప్పుడు బస్ సార్.